నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ మహేందర్. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ టీటీడీ చైర్మన్, టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గారితో నేనున్నాను. నమస్తే సార్. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఛానల్ అధినేత అయినా కూడా ఇంకో ఛానల్ నాకు కలిగిన అదృష్టం ఇది. ఒక సుదీర్ఘమైన ప్రయాణం. టీవీ5 అంటే మా అందరికీ స్ఫూర్తినిచ్చే ఒక సంస్థ. ప్రతి అడ్మిన్ వర్క్ నుంచి చాలా చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన మీ జీవితాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటే త్రూ బ్యాక్ చూసినట్లయితే ఒక్కసారి మీ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఏముంది, నేను నా చదువంతా చిత్తూరులోనే జరిగింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్ వెళ్ళాను 1971లో. బిహెచ్ఈఎల్లో ఉద్యోగంలో చేరాను టెక్నీషియన్గా. 93 వరకు పనిచేశాను. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో బిహెచ్ఎల్లో లిటరరీ పరంగాను, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్లో నేను పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాడిని. అక్కడ మాకు ఒక కమ్యూనిటీ సెంటర్ అని ఉంటుంది. నేను ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే మినిమం 10,000-15,000 మంది వస్తారు. స్పెషాలిటీ ప్రోగ్రామ్, అన్ని రకాల ప్రోగ్రామ్, స్పోర్ట్స్ కానీ దాదాపు నేను అనుకోవటం ఒక 200-300 ఏకర్స్లో ఉంటుంది కమ్యూనిటీ సెంటర్. ఇది ఓషన్. అందులో ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా పనిచేస్తారు. అంత చిన్న జిల్లాలో నుంచి వెళ్ళి బిహెచ్ఎల్ లాంటి సంస్థలో అంతమందిని గ్యాదర్ చేయగలిగే ఆ సామర్థ్యతం ఎట్లా సార్? ఎట్లా అంటే కష్టపడాలి అంతే. చేసి అది కూడా ఊరికి ఏదో నామినేటెడ్ కాదు, బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు. ఎలక్షన్లో నేను గెలుస్తాను. అదేవిధంగా మళ్ళీ అంటే ట్రేడ్ యూనియన్లో కానీ వీటన్నిటిలో కూడా కొంత అనుభవం ఉంది. ఆ తర్వాత నేను 1972లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది రిజిస్టర్ చేశాను. మీరే స్వతహాగా? అన్నగారికి? అన్నగారికి. అప్పటి నుంచి ఎన్టీ రామారావు తీసుకోవటం, సన్మానాలు చేసుకోవటం, ఆయన కలవటం, చెన్నై పోయి కలిసి రావటం. ఆయన అంటే అభిమానం మాకు అంతే. ఎన్టీ రామారావు అంటే అభిమానం. ఆయన ఎవరో ఏంటో ఏ ఊరు ఏందో మాకేం తెలియదు ఆ రోజుల్లో. తెలుగుతనంగా యాజ్ ఎన్ యాక్టర్ మేమంతా కూడా కొన్ని వందల మంది ఫ్యాన్స్. ఆ విధంగా అన్నగారికి పరిచయం. 1982లో పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంబడి మేము బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా ఒకటే పార్టీ, ఒకటే జెండా. వేరే ఏజెండా ఎట్లుండింది సార్ అన్నగారితో పరిచయం? కానీ చాలా బాగా పరిచయం. మామూలుగా పేరు పెట్టి పిలుస్తారు, అంత సన్నిహితం మాకు. నా దగ్గర ఉన్నాయి కొన్ని ఫోటోలు అప్పటి చిన్నప్పుడు ఎన్టీ రామారావు. ఆ విధంగా మరీ పార్టీలో ఉన్నాను కానీ నేను ఏ పదవులు తీసుకోలేదు. 43 ఏళ్ల నుంచి కూడా నేనే పార్టీలో కానీ ప్రభుత్వంగా కానీ ఏది పదవులు అడగలేదు, ఆయన ఇవ్వలేదు, ఆశించలేదు. ఎప్పుడైనా పిలిచి తీసుకోండి అని చెప్పి ఏమో 1983లో అసెంబ్లీకి కాంటెస్ట్ చేస్తామని నన్ను అడిగారు ఎన్టీ రామారావు గారు. చిత్తూరు నుంచి కాంటెస్ట్ చేస్తానని చెప్పా. లేదు, చిత్తూరు నుంచి ఝాన్సీ లక్ష్మి అని ఒకటి ఆడబిడ్డకి ఇచ్చాను, అవి కాకుండా నువ్వు వేరే పుత్తూరు అటుకు పో అంటే నేను అన్న పుత్తూరు ఎక్కడ ఉందో నాకు తెలియదు, అక్కడ నాకు ఎవరు పరిచయం లేదు అన్నగారు. తెలియదు కాబట్టి తెలియదు అన్నారు. నాకు వద్దులేండి అన్నగారు అంటే అప్పుడు గాలిముద్దు కృష్ణాడికి ఇచ్చారు నేను వద్దంటే. ఆ తర్వాత మళ్ళీ 84లో ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ నేను అడగలేదు, మళ్ళీ వాళ్ళు ఇవ్వలేదు. అప్పటికి గవర్నమెంట్ వచ్చేసింది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సో ఆయన ఓన్ వేలో సర్వేలు చేయటం అది చేయటం. ఆ విధంగా మళ్ళీ నేను ఎలా బాబు గారితో అనుబంధం ఎలా పెరిగింది మరి? ఆయన 1978లో ఎమ్మెల్యే. అప్పటి నుంచి ఆయన దగ్గర పోయేవాళ్ళం, ఎందుకంటే మా పక్క ఊరే కాబట్టి. ఆ జిల్లా అభిమానంతో నేను ఆయన పోయి ఫ్రీక్వెంట్గా కలిసేవాడిని. ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన హోటల్ సరేవర్లో ఒక 1000 మందిని పిలిపించి సన్మానం చేసి, యంగ్ లీడరు. అప్పటికి ఆయనకి పెళ్లి కాల బాబు గారికి. అప్పటి నుంచి పరిచయం సార్ మీకు? 78 నుంచి పరిచయం.
సో అట్లా నాకేమన్నా ఆశలు ఏదైనా అంబిషన్ ఉంటే అదొక రకం, నాకేమి లేదు. ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే వాతావరణం పార్టీలో పనిచేయడం తప్ప ఉమ్. ఇక వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. బాబు గారు అంటే వయసు రీత్యా మీరు పెద్దోళ్ళు, బాబు గారు ఆయన పెద్ద పెద్దవాడు తెలియదు. నాకన్నా 2 పెద్దోరేనా? రామారావు గారు అయితే పెద్దవారు కాబట్టి ఇది అడగడానికి కొద్దిగా మొహమాటంగా ఉన్నా, లేదా ఇంట్రెస్ట్ లేదు పొలిటికల్ గా పదాలు. మరి బాబు గారు మీకు స్వతహాగా ఫ్రెండ్ లాగా ఉంటారా, లేకపోతే నాయకుడిలాగా ఆ డిప్లొమాసీ బాగా ఉంటుందా? పరిచయం కదా చిన్నప్పటి నుంచి. అంటే ఎంత ఆయన ఆదేశాలు ఇస్తాడు, ఈ పని చేయి ఆ పని చేయి అది ఇది అంటే అది పని చేయటం వరకే, బేసిక్ గా బాబు గారు ఎవరు? ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు. ఉమ్. ఏ పనికి పోవాలి, ఏ ఎమ్మెల్యే గారికి ఏ మంత్రి దగ్గరికి నా జీవితంలో నేను ఎప్పుడు పోయి ఈ పని కావాలని అడగలేదు. అంటే మీ ఇద్దరిని ఫ్రెండ్స్ లా పిలవచ్చా, లేకపోతే జస్ట్ ఏమన్నా Diplomatic. ఏమన్నా అనుకోవచ్చు. నేనంటే ఆయనకి అభిమానం, ఆయన అంటే నాకు అభిమానం అంతే. బేసిక్ గా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఎవరిని కూడా అరే ఎవరే అని పిలిచేది చూడం ఎక్కడ కూడా, పిల్లలనైనా ఎవరినైనా. ఫ్రెండ్స్ ని కూడా పిలుస్తారో లేదో మాకు తెలియదు, మీరు దగ్గరుండి చూసారు కాబట్టి చెప్పాలి. కొంతమందిని పిలుస్తారు, అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది. అప్పట్లో నన్ను కూడా అరే అనేవాడు. మీరు అన్నయ్య అని పిలుస్తారా, బాబు గారు అంటారా? అన్నా అని పిలుస్తాను. సో అంత నాకన్నా పెద్దవాడు కదా, అన్నా అని పిలుస్తాను. నాకు అంత పరిచయం ఉన్నా నన్ను పెళ్లికి పిలవాలి, ఆయన పెళ్లికి ఎన్టీ రామారావు పిలుస్తాను చెన్నై. అంటే భువనేశ్వరి గారితో పెళ్లి జరిగినప్పుడు అన్నగారు ఇచ్చారు ఇన్విటేషన్, అన్నగారే చంద్రబాబు నాయుడు గారు ఇలా అడగలేదా? ఆయనకుంటే ప్రాబ్లమ్స్ ఆయనకుంటే, అప్పుడే మంత్రి ఆయన. తర్వాత సార్ బిహెచ్ఎల్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్. రకరకాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో సార్ బహుశా చాలా మంది ఎంటర్ప్రెనర్స్కి మీ జర్నీ చాలా స్ఫూర్తిగా ఉంటుందన్న ఉద్దేశంతో అడగటం. మా ఇంట్రెస్ట్ కూడా అదే, ఎందుకంటే చిత్తూరు అప్పట్లో ఇప్పుడే బ్యాక్వర్డ్ అంటారు, అలాంటిది అప్పుడు అలా వచ్చి ఈ రోజున ఇంత పెద్ద జూబ్లీస్ లాంటి ఏరియాలో టీవీ5 అంటే ఆ లోగోనే అసలు అందరికీ చెప్తారు. టీవీ5 నాంది ఎలా పలికింది అని అంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు, నా జర్నీ నేను ఏది పట్టుకున్నా బంగారం అయ్యేది. అది నా అదృష్టం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, తెలియదు నాకు. బిహెచ్ఈఎల్లో పనిచేస్తూ ట్రావెల్ ఏజెన్సీ పెట్టాలని నాకు ఐడియా ఒకటి ఉంది. అవును, ట్రావెల్ క్లబ్ ఫారెక్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఈ ఫారెన్ టూర్స్, టికెట్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఆ రోజుల్లోనే 92, 93లోనే 150-200 కోట్లు టర్న్ ఓవర్ చేసేవాడిని. ట్రావెల్స్ కంపెనీ ఒక 5 బ్రాంచీలు ఉండేవి. అన్నగారికి కూడా నేను స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ ఏం కాదు, వాళ్ళు గవర్నమెంట్ నుంచి పే చేసేవాళ్ళు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఏ ఫారెన్ టూర్ వెళ్ళినా నేనే దగ్గరుండి చేసేవాడిని, ఫ్రెండ్షిప్ మీద అట్లా. అమ్మ, అంత గ్రౌండ్ వర్క్ అంత చిన్న స్థాయిలో నుంచి పనిచేశారా సార్? నేను ఆయన పోయి బాంబేలో పోయి డ్రాప్ చేసి వచ్చేవాడిని. ఆయన రాగానే, ఆయన వచ్చే ముందే నేను అన్నీ చెక్-ఇన్ చేయటం, బ్యాగేజ్ అన్నీ చేయటం, ఆ తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకోవటం, ఇమిగ్రేషన్ క్లియర్ చేయించడం, బోర్డింగ్ పాస్ ఇచ్చి ఆయన లోపల పంపించి నేను హైదరాబాద్ వచ్చేవాడిని. అప్పుడు హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ లేవు, బాంబే నుంచి. బాంబే దాకా వెళ్ళాలి, ఆల్మోస్ట్ 10-12 అవర్స్ జర్నీ. మరి చాలా కష్టపడ్డాను, బట్ ఏమీ ఆశించలేదు. థింగ్ నేనేదో ఆశించానో అదేనో ఇదనో కాదు. అన్నగారి అభిమానము, పార్టీ అభిమానము, తెలుగు అభిమానం అంతే, అన్నగారి మీద అభిమానం, ఆ విధంగా కొనసాగింది. ట్రావెల్స్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది సార్? ఎంతమందితో స్టార్ట్ చేసి? నేను అప్పుడు బిజినెస్ పని మీద నేను అమెరికా, జర్మనీ అట్లా జపాన్ అట్లా తిరిగేవాడిని. ట్రావెల్ ఏజెన్సీ పోతే నన్ను 4 గంటలు 5 గంటలు కూర్చోబెడుతున్నారు. పాస్పోర్ట్, వీసా అవి అన్నిటి ఏదో పెడితే బాగుంటుందని నేను అది స్టార్ట్ చేశారు. అనుభవం లేకపోయినా ట్రావెల్స్ మీద ఏముంటుంది. సో అట్లా ఎంతమందితో స్టార్ట్ చేసి ఆ తర్వాత అక్కడ కూర్చొని ఉంటే ఈ మన ఎస్వి ప్రసాద్, విజయ్ కుమార్ అని సిపిఆర్ఓ ఉండేవారు, ఆయన, టైమ్స్ ఆఫ్ ఇండియా శ్రీధరు, అబ్రాహిం లింకన్, వీళ్ళందరూ వచ్చి నా ఆఫీసు కూడా ఆర్బీఐ పక్కకే. సీఎం గారు ఊర్లో లేనప్పుడు నా దగ్గర వచ్చి కూర్చునేవాళ్ళు 1-2 గంటలు, వచ్చి టీ తాగిపోయేవాళ్ళు. సార్ అప్పుడు హైదరాబాద్ ఆఫీస్ అంతా కూడా అంతా హైదరాబాదే. అంటే ఆర్బీఐ అంటే మనకి లక్డీ కప్పులు అసలు ఆ ఏరియాలోనే. సో అక్కడ వచ్చి బాగా ఫ్రెండ్లీగా ఉండేది మేమంతా కూడా. ఎంతమందితో స్టార్ట్ చేశారు ట్రావెల్స్? ఇప్పుడే ట్రావెల్ ఇన్వెస్ట్మెంట్ మీకు స్వతహాగా ఉండిందా సార్? ఎట్లా సమకూర్చుకున్నారు అప్పుడు? ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ మీదే. నేను ఇంకా ఇందాక వస్తుంటే వికీపీడియాలో చదివి అక్కడిక్కడ తెలుసుకున్నదే నేను కూడా. మీ ఫాదరు మదర్ అక్కడి నుంచి వచ్చింది తాత వాళ్ళు అని అనుకున్నాను. ఫస్ట్ జనరేషన్.
నేను నా వైఫ్ ఇద్దరు బిహెచ్ఎల్ ఎంప్లాయీ. ఫస్ట్ జనరేషన్. సో అట్లాగా కొద్ది కొద్దిగా బిజినెస్ చేసుకుంటూ ఆ విధంగా గ్రో అయ్యాం. మీ జర్నీ నిజంగా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది సార్. సో అట్లా ఆడ కూర్చుంటే టీవీ పెట్టాలి మనం కూడా అనేది స్టార్ట్ అయ్యింది అట్లా. మేము అందరు కూర్చొని TV5 ఒక జర్నీ. 5 నా లక్కీ నెంబర్ కాబట్టి TV5 అని చెప్పి వెళ్ళి ఢిల్లీకి పోయి రిజిస్టర్ చేసి తీసుకొచ్చి పెట్టాం. పర్మిషన్ చాలా ఈజీగా ఉండిందా సార్ అప్పుడు TV5 శాటిలైట్ అక్కడ గురించి? కొంతమంది పట్టుకొని వయా తెచ్చుకున్నాను లైసెన్స్. TV5 అంటే చాలా మందికి ఎక్కడ బిహెచ్ఎల్ టెక్నీషియన్, ఎక్కడ ట్రావెల్ ఏజెన్సీ ఏంటి, ఆ తర్వాత మీడియా ఏంటి, మధ్యలో ఒకటి ఏదో ఆయిల్ కంపెనీ కూడా ఉండింది సార్. ఇప్పుడు ఉంది న్యూజిలాండ్. న్యూజిలాండ్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ అని. మా పిల్లలు చూస్తారు, నేను పట్టించుకుని దాన్ని. సో TV5 ఫస్ట్ డే నుంచి ఎలా స్టార్ట్ అయిందో కొద్దిగా క్లుప్తంగా చెప్పండి సార్ అందరికి. అదే అక్కడే స్టార్ట్ చేసాం అట్లా. అప్పుడు ఒక టీవీ రెంటల్ దాంట్లో ఉన్నారా, డైరెక్ట్ బిల్డింగే కట్టేశారా? బిల్డింగ్ కట్టేసాను మెయిన్ సెంటర్ లోనే ఇప్పుడున్న బిల్డింగ్ కాదు, ఫిలిం నగర్ లో ఉండేది, జూబ్లీ హిల్స్ లో పాతది TV5. ఒక 750 గజాలు లీజుకి తీసుకొని అక్కడ బిల్డింగ్ కట్టి స్టార్ట్ చేశాను. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇప్పుడున్న బిల్డింగ్ అది స్థలం కొనుక్కొని కట్టుకొని వెళ్ళాము. సార్ స్వతహాగా ఈ ప్రశ్న అడగొచ్చో లేదో నాకు తెలీదు, మీరు కూడా అబ్జెక్ట్ చేస్తే తీసేద్దాము. TV5 అని అంటే బేసిక్గా టీడీపీకి సపోర్ట్ చేస్తుందని అనొచ్చా, న్యూట్రల్ ఉంటుందని అనొచ్చా, లేదా మీ అభిమానం బాబు గారు రామారావు గారు అంటే ఓపెన్ స్టేట్మెంట్? తెలుగుదేశం, ఆ తర్వాత వేరేది, అందులో ఏం డౌట్ లేదు, దాపరికం అంతకన్నా లేదు. నేను అందులోనే పుట్టాను, అందులోనే పెరిగాను, అందులోనే పోతాను. ఇక న్యూట్రల్ అని మీరు అనుకోండి, ఏమన్నా అనుకోని, అంటే వార్తగా చూపిస్తాం. నేనేది ఈ వార్త వేయండి, ఈ వార్త వేయకూడదు అని మా ఎడిటోరియల్ వాళ్ళకి చెప్పను. మీరు కావాల్సింటే కనుక్కోవచ్చు. జగన్ హయాం ఉన్నప్పుడు జగన్ గారి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, చాలాసార్లు ఇచ్చాము. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మమ్మల్ని టార్గెట్ చేసి ఆ ముగ్గురు అని నా మీద అన్ని క్రిమినల్ కేసులు పెట్టి. ముగ్గురేంటి సార్? ఇద్దరే అనుకుంటాగా, AVN మీరు, ఈనాడు. నాడు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే ఆ సపోర్ట్ ఉంది. మమ్మల్ని ముగ్గురిని టార్గెట్ చేసాడు, బోల్డని కేసులు పెట్టాడు మా మీద. జగన్ గారా? రాజద్రోహం కేసు పెట్టాడు 124A. సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాము. మామూలుగా హింస పెట్టలేదు, నా మీద రెక్కి చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది క్రిమినల్స్ని పంపించి. అప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి మీ మూవ్మెంట్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పోవద్దండి అని. అప్పటికప్పుడు నేను పోయి ఒక సెకండ్ హ్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకున్నాను. అంత దాకా వచ్చిందా సార్? సో ఇప్పుడు మీరు అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలిసింది ఇట్లా జగన్మోహన్ రెడ్డి రెక్కి చేస్తున్నాడని. అప్పుడు నాకు 4 గన్మెన్లు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి. సో ఆ విధంగా స్ట్రగుల్ అయ్యాను, కానీ ఎప్పుడు కూడా వెనక తగ్గలేదు. నా ఆశయం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు డివేట్ కాలేదు నేను, అంతే. ఈ అమరావతి రైతులు వెంబడి నేను నిలబడ్డాను, కొంతమంది మధ్యలో వదిలేశారు. ఆ విషయంలో డే 1 నుంచి లాస్ట్ దాకా 5 ఏళ్ళు నేను పోరాడినాను. అవును, ఆ విషయంలో ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కానీ నాకేమి ఆశించేం లేదు. అంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో, మళ్ళీ రాజధాని ఉంటుందో లేదో తెలియదు, కానీ నేను ఉంటానో లేదో అది కూడా. రైతు పక్షాన అలా మీరు ఓపెన్ గా నిలబడి, నేను రైతునే కదా, రైతుల కష్టాలు తెలుసు కదా, ఇట్లా చేసాం. కానీ ఏదో ఆశించో లేదా అదో ఇదో అదేం లేదు. ఓకే. సో ఛానల్ అనేది న్యూట్రల్ ప్లాట్ఫామ్ గా పెట్టుకున్నారు, కానీ బట్ నేను అభిమాని ప్రో టీడీపీ ఓపెన్ స్టేట్మెంట్ ఏం కాదు, ఆ విషయంలో ఏమి ఇదేం లేదు. ఇప్పుడు అందరికీ అన్నీ ఉన్నాయి కదండి, నాకుంటే ఏమైంది, టీడీపీకి ఉంటే ఏమైంది, ఎవరేం చేస్తారు నన్ను? వైఎస్ఆర్సీపీకి ఉందంటారా మరి సొంత ఛానల్, సొంత పేపర్ ఉంది కదా, సాక్షి ఉంది కదా, వాళ్ళే చూపించుకుంటారు. అన్ని అబద్ధాలు, పొద్దున్న సాయం దాకా అన్ని అబద్ధాలు. కానీ మేము అబద్ధాలు ప్రచారం చేయం, ఉన్నది ఉన్నట్టుదే చెప్తాం. వాళ్ళకి మాకు తేడా అది. అంటే అది ఆయన పేరు మీద లేదు అని అంటారు, మరి భారతి పేరు మీద ఉంది. భారతి ఎవరు? ఆయన భార్య కదా, అంతే కదా. సో ఇవన్నీ జిమ్మిక్స్ అండి. నాలాగా చెప్పమనండి, దమ్ముంటే చెప్పడు. అదే తేడా వాళ్ళకి మాకు. సో ఎంటైర్ మీ బిజినెస్ గురించి మాట్లాడాలంటే ట్రావెల్స్, ఆయిల్ బిజినెస్, దాని తర్వాత TV5, ఇంకా అక్కడ తాగారా సార్ ఇంకేమైనా? అంతే, ఇంకా చాలు ఏమో ఈ జీవితంలో. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, కానీ నాకు సంబంధం లేదు.
నాన్నగారి విషయానికి చెప్తే సార్, అప్పట్లో నాన్ననా తాతనో అనుకుంటా, బ్రిటిష్ వ్యవస్థ. ములసామి నాయుడు అని తాతగారా సార్? నాన్న తాత, మా తాత ఆయన ఇద్దరు అన్నదమ్ములు. అప్పట్లోనే ముఖ్యమంత్రి స్థాయిలో పోస్ట్ ఉండేది అనేది అని అంటారు. మరి ఆయన పేరే మా తాత మా నాన్నకు పెట్టాడు. ఆహా. అట్లా ఓకే. మా నాన్న పేరు కూడా ములసామి నాయుడే. ఇప్పుడు స్వతహాగా నాన్నగారు ఇచ్చిన ఆస్తి వల్ల మీకు ఏం లేదండి, ఏం లేదు. కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి ఉమ్, ఊర్లో, ఉమ్, అది మా ఓన్ బ్రదర్స్ అన్నికి ఇచ్చేసాము. ఉమ్. సో వాళ్ళే చేసుకుంటారు, మేము పోము అక్కడికి. ఇంకా స్వతహాగా సూటి మనిషే కాబట్టి మీరు బుక్స్ ఎలా ఉంటాయి సార్? మరి అకౌంట్స్, ఆడిట్స్ కానీ అకౌంట్స్ కానీ అంతా సూటిగానే ఉంటాయి అవి కూడా? అన్నీ ఉంటాయి, ఎందుకుండు భలే వాళ్ళు. అలా ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు ఏ ఇబ్బంది జరగలేదు అయితే. లేదు, పక్క టెన్షన్. ఉమ్, ఇప్పటి వరకు దాదాపు 19 ఏళ్ళు అయింది టీవీ పెట్టి. ఉమ్, నేను 1వ తారీఖే జీతం ఇచ్చా కానీ 2వ తారీఖు ఇలా. ఉమ్. దట్ ఈస్ ది రికార్డ్ బ్రేక్. ఏం చేస్తాను ఏమో అనేది నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. కానీ టైంకి మాత్రం మాత్రం శాలరీస్ ఇస్తాను. ఎవరికి కూడా ఏంటి మార్కెట్లో నేను ఎవరికి రూపాయి బాకీ లేను. మీకు మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు సార్? బేసిక్గానే ఛానల్స్ అంటే లాస్లో ఉంటాయని చెప్తారు చాలామంది కూడా. నేను మేనేజ్ చేసుకుంటాను, నాకు సస్టైన్ అవుతున్నాను. ఉమ్, నాకేం వేరే అదర్ ఇన్కమ్ ఏం లేదు కదా. ఉమ్, ఇంకా వేరే వాళ్ళకి అయితే వాళ్ళు బిజినెస్లు ఉన్నాయి. ఉమ్, ఇది ఓన్లీ కొంతమంది ఫ్యాషన్కి పెట్టుకున్నారు, కొంతమంది వేరే వేరే రకాలుగా పెట్టుకున్నారు. నేను అట్లా కాదు. ఉమ్. ఏదైనా ఛానల్ ఇది మీదనే 25 ఏళ్ళు అయిందా సార్? 19 years, 20 20 years. మొత్తం టీవీ5 త్రూ బ్యాక్ చూస్తే కష్ట నష్టాలు ఎటు ఉన్నా కూడా సక్సెస్ ఎలా అనుభవించారు అని అంటే ఏం చెప్తారు సార్ టీవీ5 గురించి? సక్సెస్ అయ్యాను నేను. ఒక టైంలో టీవీ5 అంటేనే బీఆర్ నాయుడు అంటేనే టీవీ5 అని అంత పేరు ఇప్పుడు వచ్చింది. కూడా అంతే, అంతే కదా? ఇప్పుడు కూడా అంతే. అతిఎక్స్ కాదు అది ఖచ్చితంగా. నేను టీవీ5 తప్ప వేరే ఛానల్ చూడను. ఎందుకు చూడను అంటే నా దాంట్లో వార్తలు ఏమొస్తున్నాయి, కరెక్ట్ వస్తున్నాయా లేదా, ఇందులో ఏమైనా పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయా, ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయా, ఏంటి అనేది నేను అబ్జర్వ్ చేస్తాను. ఓకే. దాన్ని ఇమీడియట్గా కరెక్ట్ చేస్తాను ఏదైనా ఉంటే. సో ఈ రోజుకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా సార్ టీవీలో? పిల్లలు చూసుకోవటం లాంటివి ఏమైనా ఉంటాయా? మొత్తం మ్యాక్సిమం టీవీ5 చూస్తూనే ఉంటాను నేను ఆడపోయినా. ఇప్పుడు టీవీ5 అన్నా కూడా, లేదంటే బిజినెస్ ఇతరత్ర బిజినెస్లు అంటే మీ ఓన్ ఇంట్రెస్ట్ అయితే టీవీ5 ఎక్కువగా కనపడతా ఉంటుంది, ఎక్కువ టైం కేటాయిస్తారు కాబట్టి. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది లేదు అనేది చెప్పలేము. ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళని ట్రైన్ చేశాను. ఎంతమంది సార్ పిల్లలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలేనా? అందులో రవి గారు అని ఒకరు ఉంటారని. సొసైటీ ప్రెసిడెంట్. అవును. ఇంకో అబ్బాయి సార్ ఏం చేస్తారు? సురేంద్రనాథ్ అని, వాడు కన్నడ ఛానల్ చూస్తాడు. టీవీ5 తెలుగు కూడా మొత్తం టెక్నికల్ అవి ఇవన్నీ కూడా ఆయనే చూస్తాడు. రవి గారు పరిస్థితి సార్? రవి గారు ఎడిటోరియల్ చూస్తాడు టీవీ. ఓకే. న్యూజన్. ఇద్దరు ఎవరు షార్ప్ అంటే ఏం చెప్తారు? ఎవరు సబ్జెక్ట్ వాళ్ళే షార్ప్. వాడిని ఆడని కాదు కదా. ఏమైనా ఇబ్బంది వస్తుందా లేకపోతే? ఇద్దరు అది అదృష్టం. మంచి పిల్లలు. ఏంటి సార్ వాళ్ళ ఆశయాలు ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళ ఆశయాలు ఏంటి? వాళ్ళకి ఏముండవు, దాన్ని జాగ్రత్తగా చేసుకుంటారు. కొత్త ప్రపోజల్స్ ఏమన్నా పెట్టారా? లేదు. మీరు ఏదైతే ఇచ్చారో అది సక్రమంగా ఉన్న బిజినెస్ చేసుకుంటా పోతే సార్, వెరీ ద లిమిట్. చూస్తున్నాం కదా రోజు మార్కెట్లో ఏం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏ పోస్ట్ అడగలేదు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే ఎన్టీ రామారావు గారిని కానీ అన్నారు. ఎప్పుడు అడగలేదు. కనీసం పార్టీపరమైన పోస్టులలో కూడా మీరు వెళ్ళడం చూడలేదు. అలాంటిది టీటీడీ చైర్మన్ అంటే లైఫ్లో వెంకన్న స్వామి పాదాల చెంతకు ఒక్కసారి పోయి దర్శించుకుంటేనే చాలు అనేవాళ్ళు ఎంతో మంది. నేను చిన్నప్పటి నుంచి చైర్మన్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మేము చిత్తూరు ట్రైన్లో వచ్చి ట్రైన్లో ఎక్కి దిగి ఈ టెంపుల్కి తప్ప వేరే టెంపుల్ పోం. తిరుమలకి వచ్చేటప్పుడు తిరుమలకే వచ్చేది, ఇంక వేరే టెంపుల్ పోను 90%. చిన్నప్పటి నుంచి 5వ క్లాస్ చదువుకునేటప్పటి నుంచి కొండకు వచ్చేవాళ్ళం. ఆ విధంగా అట్లా అడిక్ట్ అయిపోయాం స్వామికి. అంటే ఒక 50 ఏళ్ళగా తిరుమలలో ఉన్న డెవలప్మెంట్స్ కానీ ఎలా పురోగతి చెందింది అనేది చూసారు. 50-60 సంవత్సరాలు. మోర్ దెన్ దట్, 60 ఏళ్ళు. ఎలా చూసారు సార్ అప్పుడున్న తిరుమలకి ఇప్పుడున్న తిరుమలకి? చాలా తేడా ఉందండి. ఎలా ఇవాల్యుయేట్? అప్పుడు ఉండేవిగా మాకు. మేము చిన్నప్పుడు సర్వసాధారణంగా వెళ్ళిపోవటం మేము మా ద్వారా నుంచి. టికెట్స్ 2-3 కర్రలు కట్టేవాళ్ళు ముందర. అంటే ఈ టికెట్స్ అదంతా అదేం లేదు, డైరెక్ట్ గా దర్శనం చేసుకొని వెళ్ళిపోయేది. ఇంత నేను బిహెచ్ఎల్లో చేరిన తర్వాత చాలాసార్లు, అంటే 2 నెలలకు ఒకసారి వస్తా ఎక్కడున్నా కానీ దర్శనానికి.
ఓ 10-12 సార్లు నాకు దర్శనం దొరకలా ఆహా. ఆడ పని చేసేటప్పుడు. అంటే రష్ పెరుగుతుంది. ఆ. 5 గంటలు 6 గంటలు 10 గంటలు లైన్లో ఉండాలంటే కుదరక కొన్నిట్లు పోయి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకొని ఆడ మండపం దగ్గర ముందర కొబ్బరికాయ కొట్టి ఆడ నుంచి దండం పెట్టుకుని పోయిన రోజులు ఉన్నాయి. ఓ. ఇవన్నీ లైఫ్లో అనుభూతి. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎవరికి ఈయన అవకాశం, గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. ఆయన ఫస్ట్ డే అనౌన్స్ అయిన తర్వాత మహాద్వారం నుంచి కుంభమేళాతో తీసుకొని పోతా ఉంటే అదొక అనుభూతి. అది జీవితంలో ఎప్పుడు మర్చిపోను. సార్ అసలు నాకు మాత్రం ఈ అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు, ఆయన పుణ్యమే. ఆ తర్వాత మా తల్లిదండ్రులు, మా కుటుంబం చేసుకున్న పుణ్యం. టీటీడీ చైర్మన్గా అవ్వాలనేది మీరు కోరుకొని బాబు గారిని కలిసారా, లేదా పేరు రాసి వచ్చిన తర్వాత చైర్మన్ మీరే అని తెలిసిందా? లేదు, నేను ఎలక్షన్ 2024 ఎలక్షన్ ముందు ఒక 6 నెలల ముందర వెళ్ళినా ఇంటికి. వెళ్ళి అడిగాను నేను. అంటే గెలుస్తున్నారని తెలుసా మీకు? గెలుస్తామా ఓడతామా అది డిఫరెంట్. ఆ సబ్జెక్టు పోలేదు. మనం గవర్నమెంట్ వస్తే నాకు టీటీడీ చైర్మన్ కావాలి. ఇంతవరకు ఈ 43 ఏళ్ళ నుంచి నిన్నేం అడగలేదు. అవును, నన్ను ఏం అడగలేదు. ఒక చిన్న కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా అడగల. మీరు చెప్పిన పని చేశాను తప్ప సుదీర్ఘంగా 4 దశాబ్దాల మీద మీ ఎంబడితోనే ఉన్నాను. ఓ 30-40 కేసులు, క్రిమినల్ కేసులు నా మీద పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో. అవన్నీ ఫేస్ చేశాను. మీకు అన్నీ తెలుసు కదన్నా. నాకు టీటీడీ చైర్మన్ చేయాలని ఉందన్న. ఒక నిమిషం ఆలోచించి యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. రానంటాడు అయితే మిమ్మల్ని అంత సన్నిహితం. యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. సరే అన్న, మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వస్తాను, మరి మర్చిపోవద్దు. ఇలా పెద్ద వాళ్ళు వస్తారు, అడుగుతారు. రాష్ట్రం మొత్తంలో ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, పైగా టికెట్ రాని వాళ్ళు. మళ్ళీ మాట్లాడదాం, నాకు మాట ఇయ్యని మాట తీసుకుని నా పనిలో నేను పడ్డాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలు ఊరికా మామూలుగా పోయి హాయ్ బాయ్ అనేవాడినే. కానీ June 29th పోయినాను. పోయి మేము ఇట్లా వచ్చినావు అన్నాడు. అంటే నేనన్నా మర్చిపోయావా నువ్వు, గుర్తు చేశారు అయితే. ఏంది టీటీడీ చైర్మన్ ఇస్తా అన్నారు కదా, 2 నెలలు అయిపోతా ఉంది, మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పుడు నాకు లెటర్ ఇచ్చేసి తీసుకెళ్తా హైదరాబాదు, రేపులే ఎల్లుండి నా బర్త్డే ఉంది, నేను ఆ రోజు డిక్లేర్ చేస్తా అనేది. ఆగు కొన్ని రోజులు, నాకు బోర్డు వేయటం చాలా ఇబ్బందిగా ఉంది. మినిస్ట్రీ నేను తొందరగా డిసైడ్ చేసి, కానీ బోర్డు వేయటంలో నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని రోజులు ఆగు, నేను ఇస్తాను అంటే సరే అన్న, పోతున్నాను. వెళ్ళిపోయాను హైదరాబాద్కి. మళ్ళీ ఒక రోజు పిలిచారు. పిలిచి అక్టోబర్లో పిలిచి, నేను ఇస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నాడు. సరే అన్న, మంచిది. అప్పుడు కూడా ఎప్పుడు ఇస్తావు ఏందని అడగలా. ఆయనే పిలిచి అన్నాడు కదా. నేనన్నా ఆయన పిలిచాడంటే ఎగ్గొడతానికి పిలిచాడేమో, ఏదో కథలు చెప్తాను, సారీ సారీ అట్లా ఇట్లా అంటాడేమో అని ఏం చెప్పాలని పోయినా. వెళ్ళగానే చైర్మన్ డిక్లేర్ చేస్తున్నాను, జాగ్రత్తగా చేసుకో, 2 ఏళ్ళు ఇస్తాను నీకు అన్నాడు. సరే అన్న, మంచిది అని వెళ్ళిపోయినా. వెళ్ళిపోయేటప్పుడు సూర్యాపేట దాటాను, అప్పుడు అనౌన్స్ అయింది. వెరీ గుడ్ సార్. అంతే, సింపుల్, ఓపెన్ బుక్ ఇవన్నీ. నేను 1-2 ఇంటర్వ్యూలు కూడా చెప్పాను ఇవన్నీ. మొత్తం మీద టీటీడీలో అడుగుపెట్టిన తర్వాత ఎలాగో కోరి కావాలని తెచ్చుకున్న చైర్మన్ పోస్ట్ కాబట్టి, ఇప్పుడు ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు సార్? ఎలాంటి చేంజెస్ తేగలిగారు కొండ? నాకు తిరుమల గురించి కొంత అవగాహన ఉందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గుడికే కదా వచ్చేది, మా దగ్గర ఊరే. పైలే చిత్తూరు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల నేను అనుకున్నాన్ని చేయలేకపోతున్నాను. ఏంటా కారణాలు? చాలా హడల్స్ ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఫేస్ క్యాప్చర్ చేసి, లైక్ డీజీ యాత్ర టెక్నాలజీ యూజ్ చేసి మనం ఒక 1/2 అవర్లో దర్శనాలు చేయించి పంపించేద్దాము అని. అంటే 2 వ్యక్తుల మీద అది గూగుల్ పెడదామా, TCS పెడదామా అనే దాంట్లో నాకు లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ
లోకేష్ గారు గూగుల్కి వెళ్దాం మనం, టెక్నాలజీ బాగుంటుంది కదా అని మళ్ళీ లేట్ ప్రయత్నం అయిపోతే మీరు తెచ్చే రిఫార్మర్స్కి లేట్ అవుతుంది. అది మీ హయాంలో పడాలి ఆ మార్క్. అది పడాలా, ఎందుకంటే ఇప్పుడు 20 గంటలు క్యూ లైన్లో ఉంటే చాలా ఘోరం అండి, బాధేస్తుంది. మనం ఏమో ఫుడ్ అవన్నీ వాటర్ అన్నీ మిల్క్ అన్నీ ఇస్తాము, అది సరిపోదు కదా. ఒక వ్యక్తిని నువ్వు 20 గంటలు రూమ్లో పెట్టి లాక్ చేస్తే అన్యాయం కదా. పర్సనల్గా మీకు కూడా ఉంది ఒపీనియన్ అయితే, మేము అడగాల్సిన పని లేదు. అందుకనే నేను అది ఫస్ట్ బోర్డు మీటింగ్లో పెట్టినా ఇది. ఇక అన్ని మతస్థులు కూడా పెట్టాను, అన్ని మతాలను చాలా వరకు పంపించేసాము. ఓకే, ఫర్దర్గా ఏమీ తీసుకోవట్లేదు. అవినీతి నిర్మూలన, ఎక్కడ కూడా కరప్షన్ అనేది మొత్తం తగ్గించేశాను. కరప్షన్ ఏముంటుంది సార్ టీటీడీ? టికెట్లు, బ్లాక్ టికెట్లు. అంటే మీ హయాంలో జరిగిందా లేకపోతే గత ప్రభుత్వ హయాంలోనా? ఇక్కడ దుకాణంలో పనిచేసే వాళ్ళందరూ టికెట్లు అమ్ముకునే వాళ్ళే కదా గతంలో. అంటే ఏ రకంగా? కొద్దిగా అయ్యో చాలా చరిత్ర ఉంది ఇక్కడ. అంటే ఎట్లా? ఒక 500 రూపాయల టికెట్ని తీసుకొని 2000 3000 అమ్ముకుంటారు. ఓకే, నిర్మూలించలేదా మరి గత మొత్తం అయిపోయింది, సాఫ్ చేసేసాను. టీటీడీలో ఉన్న ప్రధాన ఆరోపణలు అప్పట్లో ఉండేది ఏంటి అని అంటే, వాళ్ళు రావద్దు అనేది కాదు కానీ అందరు మనుషులే, బట్ అన్యమతస్థులు రావటం అనేది టీటీడీ చుట్టూ తిరిగినటువంటి ఒక వాదన. వాళ్ళు రావటం వల్ల వాళ్ళు రావచ్చండి, అన్ని మతాలు రావద్దని మన దగ్గర మాన్యువల్ లేదండి. ఓకే, ఎవరైనా రావచ్చు, కానీ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాలి. దాని మీద ఫిల్ చేయాలని, దేవుడి మీద నమ్మకంతోనే వచ్చాను అని. అది మనం పెట్టింది కాదు, బ్రిటిష్ వాళ్ళు పెట్టారు 100 సంవత్సరాల కింద. ఓకే, అప్పటి నుంచి నడుస్తుంది అది. ఈ విఐపీలు అంటే లైక్ సీఎం తాలూకా మనుషులు కానీ ఎమ్మెల్యేలు కానీ డిక్లరేషన్ ఫామ్ నింపరు కదా సార్? వాళ్ళు ఎందుకు? అసలే నాన్ హిందూ నింపాలి. మీరు నిన్ననో మొన్న ప్రెస్ మీట్, ఒక 1 వీక్ బ్యాక్ 1 వీక్లోనో పెట్టిన ప్రెస్ మీట్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రిని మీరు దూషించిన విధంగా మాట్లాడారు. ఏంటి అని అంటే, మీరు భారతి గారు రండి, ప్రసాదం స్వీకరించండి, కోనేరులో స్నానం చేయండి అని అన్నారు. గతంలో ఆయన రావటం జరగటం ఇవన్నీ జరగలేదా? ఎందుకు అలా మాట్లాడారు? రాలేదు కదా ఆయన మా భార్యతో రాలేదు కదా, టీటీడీకి భార్యతో రాలేదు. ఒక్కసారి కూడా రాలేదు. ఆ అమ్మ ఇంతవరకు పైన కొండ మీద అడిగే పెట్టలే, భారతమ్మ. ప్రాపర్ రికార్డ్స్ ఉన్నాయి అయితే రాలేదని. ఇప్పుడు కొండకు రాకుండా ఇంటికాడ సెట్టింగ్ చేసుకొని ప్రసాదం పెడితే అందరం చూసాం, కోట్ల మంది ప్రజలు చూసారు. ఎవరికి ప్రసాదం పెడితే? భారతికి పెడితే ఆమె ఇట్లా పడేసింది పబ్లిక్గా. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. అటువంటి అంత పెద్ద కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సెట్టింగ్ చేయటం ఎందుకు, ఆ దొంగ పూజలు చేయటం ఎందుకని నా పాయింట్. హోమంలు ఇవన్నీ కూడా అన్నీ దొంగ పూజలే. మెడలో సిలువ వేసుకొని ఏం పూజలు చేస్తారండి, ఏమి యాగాలు యజ్ఞాలు చేస్తారు చెప్పండి. చిత్తశుద్ధితో చేయాలా, ఆ చిత్తశుద్ధి అనేది వాళ్ళ దగ్గర లేదు. అదే నా ప్రధానమైన ఆరోపణ. ఆమె రమ్మనుండు. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి పట్టుబడులు ఇవ్వాలి, సతీ సమేతంగా రావాలి, మన మాన్యువల్లో ఉంది, భార్య ఉంటే. మరి అవి ఎందుకు రాలేదండి ఒక్కసారి కూడా? 5 ఏళ్లలో 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా రాలేదు అయితే. ఆమె రాదు, వాళ్ళ అమ్మ రాదు, ఎవరు రారు. అక్కడ ఏదో ముఖ్యమంత్రి కాబట్టి ఆ వేషం వేసుకొని వస్తాడు తప్ప అంత భక్తి లేదండి వాళ్ళకి. సో అఫీషియల్గా మీరు అనౌన్స్ చేయదలుచుకుంది ఏంటి అని అంటే, ఖచ్చితంగా క్రిస్టియన్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారితో అని అంటారు. 100% ఆయనే చెప్తాడు కదా, నేను చెప్పేది ఏముంది, ఆయనే చెప్తాడు. క్రిస్టియన్ నేను రోజు బైబిల్ చదువుతారా 4 గోడల మధ్యన అంటాడు కదా, ఆయన డైలాగ్ అది. నేను దాన్ని తప్పబట్టట్లా. చదువుకో, నువ్వు 24 గంటలు బైబిల్ చదువుకో, ఎవడొద్దన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని ఏమైనా నిబంధనలు ఉన్నాయి హిందూ సాంప్రదాయం ప్రకారం, దాన్ని పాటించమంటాం. అంటే డిక్లరేషన్ అన్న సూటిగా ఇవ్వమంటారు మీరు? ఐదర్ నేను హిందూని అంటానా క్రిస్టియన్ అంటారా అని పబ్లిక్. నేను వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అందుకనే నేను వచ్చాను అనేది డిక్లరేషన్ ఫామ్ పెట్టాలా, సంతకం పెట్టాలా. అది పెట్టడు అని మేము అలా చేయం. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేనిది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమన్నా ఉంది తిరుపతి తిరుమలలో అని అంటే? మొత్తం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అని చేసింది. ఎవరేం చేశారు? ఇప్పుడున్న సిస్టమ్ ఏదైతే ఉందో, వెంగమామ అన్నప్రసాదం, ఈ క్యూ కాంప్లెక్స్లు, ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్స్, ఇవన్నీ కూడా ఎవరు కట్టారండి? టీడీపీ గవర్నమెంట్లో కట్టారు. వేరెవరు కట్ల, ఒక రూమ్ కూడా కట్ల. ఈ గెస్ట్ హౌస్లు పెద్ద పెద్దవి కట్టుకున్నారు వాళ్ళు పంచుకొని, అంతే తప్ప సామాన్య భక్తుడికి వాళ్ళు ఏం చేయలేదండి.
ఓకే. ఈరోజు 2 లక్షల మంది భోజనం చేస్తారు పర్ డే అన్నప్రసాదం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఎఫ్డి ఉంది మనకి అన్నప్రసాదం. సాధారణంగా చెప్పాలంటే సార్, ఆంధ్రప్రదేశ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని అంటారు. ఎందుకంటే మత మార్పిడులు చాలా హెవీగా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా ఇంకెక్కువ జరిగింది అని. బాధాకరమైన విషయం ఏంటంటే తిరుపతిలో ఎటు చూసినా చర్చలు కనపడతా ఉన్నాయి. తిరుపతిలో ఉంటే దాన్ని మనం ఏం చేయలేము. అది కానీ పుణ్యక్షేత్రమైనటువంటి సాక్షాత్తు తిరుపతి కాస్మోపాలిటన్ సిటీ అండి. తిరుమల అంటేనే తిరుపతి కాస్మోపాలిటన్. ఎవరన్నా ఏదన్నా చేసుకోవచ్చు, తిరుమలలో మాత్రం అలవలేదు. సో ఈ అత్యధికంగా జరుగుతున్న మత మార్పిడిల పట్ల మీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు 5,000 టెంపుల్స్ కడుతున్నాం. ఈ దళిత వాడల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళం వీళ్ళందరూ సహకారం తీసుకొని 5,000 టెంపుల్ కట్టాలని ప్రణాళిక తీసాం. ఆల్రెడీ స్టార్ట్ చేసాం. దాదాపు ఒక 500-600 టెంపుల్స్ స్టార్ట్ అయినాయి. ఇక 1 ఇయర్ లోపల 5,000 కట్టేస్తాం. అంటే అక్కడ భజన మందిరాలు అవి ఇవి కట్టి అక్కడ ఉన్నటువంటి మత మార్పిడులు కొంచెం ఆపి అందరినీ పిలిచి అక్కడ దీంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సార్, ప్రధానంగా చెప్పాలంటే టీడీపీ వెలుగులోకి తీసుకొచ్చింది లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి. రిపోర్ట్స్ చూసినట్లయితే కల్తీ ఏం జరగలేదు అని చెప్పేసి అని అంటారు. ఎవరన్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో వాళ్ళు 100 చెప్తారు. ఈరోజు ట్వీట్లు పెట్టుకున్నారు, ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. మీరేమో కల్తీ జరిగింది అని అంటున్నారు. మీ వాదన ఏంటి? రిపోర్టు ఇప్పుడు అందులో క్లారిటీ ఏంటంటే అందులో పంది కొవ్వు 10% కన్నా ఎక్కువ లేదు అని ఇచ్చాడు రిపోర్ట్. అది ఒకటే వార్డులో. అంటే 9% ఉంది అని అర్థమా? 9.9 ఉన్న ట్రేస్ కాదు అది. అది ఎవరైతే టెస్ట్ చేయించారో 2 సైంటిస్టులు వేరే కంపెనీలు పనిచేస్తూ ఉంటే వాళ్ళని టీటీడీ జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేశాడు. వాళ్ళు వెళ్ళి ఈ కండిషన్ పెట్టారు. అసలు మైక్రో లెవెల్లో చెక్ చేయాలి కదా. ఒక 5% ఉంది, మళ్ళీ ఇంకొక 10%, 20% ఎద్దుకో ఉంటుంది. యానిమల్ అంటే ఒక పిగ్గే కాదు కదండి. ఎనీ యానిమల్స్ అవన్నీ ఏం చెక్ చేయాలి. ఓన్లీ పిగ్. అక్కడ డౌట్. అది కూడా 10% పైన లేదు అంతే. అలా రావడానికి ఇప్పుడు మీ ప్రభుత్వం అన్ని మ్యానిపులేటెడ్ అండి. మీరు సారీ టు సే సిబిఐని చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అందుకని ఎప్పుడైనా కానీ కరుణాకర్ రెడ్డి చిన్న ఇష్యూ అయినా సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ ఎంక్వైరీ అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే 13 ఏళ్ళ నుంచి సిబిఐ కోర్టుకు పోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పోవట్లేదు? నువ్వు నేను పోకపోతే ఊరుకుంటావా? 2 వాయిదాలు కాకపోతే అరెస్ట్ వారెంట్ ఇచ్చి లోపల తీసుకెళ్ళేస్తారు. అట్లా 13 ఏళ్ళ నుంచి పోకుండా ఉంటాడు ఆ కోర్టుకి. ఏమైనాయి కేసులు? ఏమైనాయంటే 1000 కోట్లు లిక్కర్లు కానీ వాటిలో వీటిలో అన్నీ కొట్టేసి అలా డబ్బులు ఖర్చు పెడతారు కొన్ని ఏజెన్సీలకి. అలానే ఇప్పుడు లడ్డు కల్తీ కూడా అలానే మేనేజ్ జరిగిందంటారు. ఎస్, నాకు డౌట్. ఎలా తేలాలి మరి లడ్డు వివాదం? ఏం చేస్తాం? దేవుడికి వదిలేయాలి. ఇంకా ఏం చేస్తాం? అంటే ఒక పరిష్కారం చూపించినట్టుగా లడ్డులో కల్తీ జరిగింది జరగలేదు అనే వాళ్ళు అన్నది చైర్మన్ మీరే స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళు అన్నది ఏంటంటే ఇది నెయ్యి కాదు, అన్ని కెమికల్స్, 100% కెమికల్స్. ఎంటైర్ లడ్డులో ఉన్నటువంటిది నెయ్యి కాదు, 100% కనీసం పర్సంటేజ్ స్టేజ్ లో 1% కూడా నెయ్యి లేదు. మరి అదేం కెమికల్ సార్? అవన్నీ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేశారు. అది ఉన్నాయి రికార్డులో, చార్జ్ షీట్లో ఉంది. నేను చెప్పేది కాదు. కోట్ల మంది భక్తులను మోసం చేసినట్టే కదా చేశారు కదా. అది కూడా పాయిజన్. అది మీరు టీవీలో మా మూర్తి డిబేట్ చూసారో లేదో, ఆ కెమికల్ కూడా పాయిజన్, స్లో పాయిజన్. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు దాని మీద. అంటే ఈ రకంగా హిందువులను ఏం చేద్దాం అనుకున్నారు సార్? మరి చంపేద్దాం అనుకున్నారు స్లో పాయిజన్ ఇచ్చి. అదే కదా మా బాధ. మేము బరస్ట్ అయ్యేది ఎందుకు? వాడెవడు అంటే అక్కడెక్కడో ఈ తీవ్రవాదులు ఏదేదో కెమికల్ స్లో పాయిజన్ కలిపి చంపేద్దాం వెజిటేబుల్స్లో అని వాడేదో చేస్తుంటే ఓకే, కానీ మరీ భక్తుల దగ్గర ఈ రకంగా కలియుగ స్వామి ఏమేమి కెమికల్ ఉందని కూడా ఉందండి ల్యాబ్ రిపోర్ట్. సిట్ ఇచ్చిన దాంట్లో ఉందండి. అవన్నీ హైడ్ చేసి ఆ ఒక్క పాయింటే పంది కొవ్వు లేదు, 10% కన్నా ఎక్కువ లేదు, మా క్లీన్ చిట్ ఇచ్చారు. అంత అబద్ధాలే. ఈ మాజీ ఎమ్మెల్యేలంతా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తా ఉన్నారు మీ మీద కూడా, లేకపోతే టీటీడీ మీద. వాళ్ళకు ఉండేది ఆయుధం అదే కదా. వాళ్ళ పత్రిక, వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఇష్టం అని చెప్తారు.
సిట్ రిపోర్ట్ ఉంది కదా. ఒక టీటీడీ చైర్మన్గా లడ్డు విషయంలో ఫైనల్గా మీరేం స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నారు బలంగా? నేను ఆల్రెడీ ఇచ్చాను స్టేట్మెంట్. ప్రజలకు ఇవ్వాల్సి అయిపోయింది. మేము వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ కల్తీ నెయ్యి బయటకు వచ్చింది. మనమే అది ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించాం. ఫస్ట్ అహ్మదాబాద్ పంపిస్తే ఇందులో మొత్తం కల్తీ ఉంది, అనిమల్ ఫ్యాట్ ఉంది అని వచ్చింది రిపోర్ట్. దాన్ని పట్టుకొనే చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ ఉంది అని. ఆ రిపోర్ట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాబ్ అది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక స్టాండ్ ఏంటి లడ్డు పట్ల? పిలుస్తున్నట్ట, ఇంకా ముందుకేమైనా తీసుకెళ్తున్నట్ట, ఇంకేమైనా ఎంక్వైరీలు ఉన్నట్ట? వాళ్ళ అధిష్టానం చూసుకుంటారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు లేటెస్ట్గా వార్తలు వస్తున్నటువంటి ఏంటంటే ఈఓ గారిని ట్రాన్స్ఫర్ చేయటం. ఇలాంటి ఈఓ మళ్ళీ అనిల్ గారిని అంతకుముందు వైఎస్ఆర్సీపీ పంపిస్తే మీరు టీడీపీ ఏరుకోరి తీసుకొని వచ్చారు. మరి అలాంటి ఈఓని తాత్కాలికంగా బదిలీ కింద చూడొచ్చా? వేటు అని చెప్తున్నారు. ఈ వేటుని ఏ రకంగా చూడొచ్చు? ఆ ఛార్జ్ షీట్లో ఆ రోజు అనిల్ కుమార్ సింఘాల్ ఏదైతే టెండర్ డాక్యుమెంట్ని ఏదైతే రిలాక్సేషన్ ఇచ్చారో అప్పుడు ఆయన ఉన్నాడు అని ఆయన సంతకం పెట్టలా. ఆవిడ అడిషనల్ ఈఓగా ధర్మారెడ్డి ఉన్నాడు. ఆ నోట్ ఫైల్లో ధర్మారెడ్డి పెట్టాడు సంతకం, అనిల్ పెట్టలా, సింఘాల్ పెట్టలా. కానీ ఆ సిట్ ఏంటంటే ఈ అనిల్ కుమార్ సింఘాల్ నోటీస్లో ఉంది, ఇంకొక ఇద్దరిని పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని ఒక రికమెండేషన్ ఇచ్చారు. సో సిట్ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది. బట్ నాకు తెలిసి మాత్రం సింఘాల్ ఈజ్ వెరీ ఆనెస్ట్. ఆయనకి అవసరం లేదు ప్రస్తుత ఈఓ గారు. మన సీఎంఓ సుబ్బారెడ్డి పిలిచి దీన్ని ఇట్లా ఇట్లా రిలాక్స్ చేసి అప్రూవల్ చేయి, రిలాక్స్ చేసి పెట్టింది ఫైనల్ డిసిషన్ బోర్డు మీద. కానీ చాలా బోర్డు కదా తీసుకుంది నిర్ణయం. సింఘాల్ ఏం తీసుకున్నాడు? సింఘాల్ తీసుకోవాలా, బోర్డుకి పెట్టాడు, బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. బోర్డు చైర్మన్ ఎవరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డిని వదిలేశారు. చిన్నప్ప అని ఒకడు ఉంటాడు ఆయన దగ్గర పిఏ, వాళ్ళ అకౌంట్లో 4.5 కోట్లు వచ్చినాయి బోలేబాబా డైరీ నుంచి. ఆయన అకౌంట్ నుంచి ఎక్కడ పోయిందో సిటీ చెప్పలా. నేను మొన్న అదే క్వశ్చన్ అడిగా, ఎందుకు మధ్యంతరం ఆపేశారు సిట్టు? సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిట్ సిబిఐ, మరి ఏమైందో రిపోర్ట్లు ఎక్కడ పోయినాయి? సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేసావు? దానికి ఆన్సర్ లేదు. ఆయన పిఏ చిన్నప్ప 25-30 జీతగాడు ఇన్ని కోట్లు ఈ బిజినెస్ ఎట్లా చేశాడు? పెద్దవాళ్ళు సహకారం లేకుండా ఆయన చేస్తాడండి ఈ ప్రాసెస్ అంతా. ఇక అన్నీ ఏంటంటే ఇవన్నీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి, దొంగలు వీళ్ళందరూ. అంటే మీరు చెప్పినట్టు సిట్ని కానీ సిబిఐని కానీ కూడా మేనేజబులే. అంతే, సారీ టు సే చేశారని నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. అది చూస్తూ ఉంటాయి సిట్ రిపోర్టు. అనిల్ కుమార్ సింఘానియా గారిని వీడుకోలు పడకటం అంటే ఇంతకుముందు ఆయన చేసిన బ్రహ్మోత్సవాలు నిజంగానే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఆశ్చర్యపోయే విధంగా చేసేవాడు ఆయన. నా లెక్క ప్రకారం, నా పర్సనల్ వ్యూ ఈజ్ వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ సిన్సియర్, వెరీ నాలెడ్జబుల్, మంచి వ్యక్తి. ఈరోజు టీటీడీ కోల్పోవటం అలాంటి వ్యక్తి బాధాకరమైనటువంటి విషయం. ఆయన తప్పించడంలో టీడీపీ పాత్ర ఉంటుందా లేకపోతే కోర్టు పాత్ర ఉంటుందా? అది సిటీ రిపోర్ట్ బేస్ చేసుకొని చేసి. మీ ప్రభుత్వం ఏం చేయలేదా అనిల్ గారిని ఇక్కడ ఉంచే ప్రయత్నంలో? మనం ఏం చేస్తున్నది ఆ గవర్నమెంట్, ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకోవాలి. ప్రధానంగా టీటీడీలో కొన్ని భూములు టెండర్లు వేసి మీ వాళ్ళకే అది చెందే విధంగా చేస్తున్నారు, భూ కుంభకోణం జరుగుతుంది టీటీడీలో ప్రధానంగా అని వైఎస్ఆర్సీపీ ఆరోపణ. దాన్ని ఎక్కడ భూములు ఒక సెంటు చూపించమనండి. కాస్ట్లీ భూములు అని చెప్పి ఈ మధ్య కాలంలో కూడా ఏడన్నాయండి కాస్ట్లీ భూములు. ఎక్కడ ఒక గజం కూడా మేము ఇవ్వలే, ఎవరికి ఇలా ఇయ్యం కూడా. పాత ఏదైనా ఇచ్చుంటే దాన్ని దోవి క్రిమినల్ కేసులు పెడుతున్నాం. మాకేం అవసరం అండి. హాతీరాం బాబుజీ మఠం ఒకటి ఉంటుంది, దాన్ని తొలగించే ప్రయత్నం ఏదో జరుగుతుంది టీటీడీలో అని చెప్పేసి గిరిజన బడ్డలు ఈ మధ్య కాలంలో స్ట్రైకులు ఎక్కువ. హాతీరాం బాబుజీ మఠం రూమర్స్ వరకే దీన్ని. అంతే. సో మఠం ఎండోమెంట్ చూస్తుంది టీటీడీ, ఏం చేస్తుంది ఎండోమెంట్. ఓకే, సో మటన్ సేఫ్ గానే ఉంటుంది అంటారా? 100%. ఏమన్నా స్టోరీ ఏమన్నా ఐడియా ఉందా సార్? వెంకటేశ్వర స్వామికి హాతీరాం ఏదో మఠాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, కొన్ని అన్యాకృతం అయినాయి, దాన్ని రికవరీకి వేశారు, కేసులు నడుస్తున్నాయి. ఈ దొంగలే, వైఎస్ఆర్సీపీ దొంగలే కబ్జా చేసిందంతా.
పాచికలాడి ఓడగొట్టారు అనేది ఒక వాదన ఉంటుంది స్వామివారికి హాతిరాం గారికి అని. ఆ స్టోరీ ఏమైనా ఐడియా ఉందా సార్? లేదు, విన్నాను సూచాయిగా. వెళ్ళొచ్చాను నేను ఆతిరాం. మఠంకి వెళ్ళారు, వాళ్ళు వస్తారు, నన్ను కలుస్తారు. ఓకే. మఠం గురించి ఏమైనా డెవలప్మెంట్ ఆలోచిస్తున్నారా సార్? గిరిజన బిడ్డలు కదా, రెండు గవర్నమెంట్ టీటీడీ కింద ఏముంటుందండి. ఓకే సార్, ప్రధానంగా టీటీడీకి వచ్చేటువంటి రాబడి చాలా పెద్ద ఎక్కువలో కనపడతా ఉంటుంది హుండీ వివరాల విషయాలకు వస్తే. ఆ పూర్తి స్థాయి హుండీ మీద ఉండే అధికారం టీటీడీ బోర్డుకి ఉంటుందా, ప్రభుత్వానికి ఉంటుందా అంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం సంబంధం, మాది అటానమస్ బాడీ. బోర్డ్ డిసిషన్ ఈజ్ ద ఫైనల్, కానీ అప్రూవల్ కోసం మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తుంది. ఓకే, ఏమన్నా డెవలప్మెంట్ కోసం రోడ్ల గురించి కానీ ఏదైనా కావాలంటే ప్రభుత్వం కూడా అర్జీ పెట్టాల్సిందేనా టీటీడీ బోర్డుకి? అంతే. మరి కోర్టులు వస్తున్నాయి, కుంభకోణాలు జరిగాయని గత తాలూకు ప్రభుత్వం మీద మీ ప్రభుత్వం ఆరోపించింది కదా. కానీ అవసరం లేని బిల్డింగ్లు కట్టేయటం, కమిషన్ల కోసం అవసరం చేయటం, రోడ్లు వేయటం, ఓకే, డెవలప్మెంట్ పేరు మీద అక్కడ అవినీతి జరుగుతుంది. అంటే ఇది ట్రూవా సార్? పూర్తి స్థాయి కమాండ్ టీటీడీ బోర్డుకే ఉంటుంది ఉండికి సంబంధించినటువంటి, అక్కడ ఉన్న డబ్బులు ప్రభుత్వాలు ముట్టవు. 100%. ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం కానీ సో బోర్డు చేతిలోనే ఉంటుంది డెవలప్మెంట్ ఏదైనా సరే. బోర్డ్ ఈజ్ ది ఫైనల్. ఓకే, కాకపోతే గవర్నమెంట్కి తెలియజేస్తాం, మేము ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని. ప్రపంచంలో రిచెస్ట్ అంటే భారతదేశంలో రిచెస్ట్ బోర్డు అంటే టీటీడీ అనుకోవచ్చా సార్? ప్రపంచంలో ప్రపంచంలోనే ఫైనాన్షియల్గా ఎన్ని కోట్లు? వాటికన్ సిటీని దాటాం, అదే కదా వాళ్ళ కోపం. క్రిస్టియన్కి అదే కోపం, వీళ్ళంతా వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది టీటీడీ. ఇంత చిన్న తెలుగు రాష్ట్రాల్లో వెలిసిన అంటే కలియుగ దైవం అందరికీ దైవం మళ్ళీ. బట్ ఇంత ప్రపంచ ప్రాఖ్యాతి చెందినటువంటి తిరుమల గురించి చెప్పాలంటే సిస్టమ్స్ కొంచెం కూడా చాలా టెంపుల్స్ ఈ మధ్య తిరిగా. ఎందుకంటే స్వామివారి బట్టలు తీసుకొని వెళ్తాను నేను, అక్కడ టెంపుల్స్ చూశాను నేను. మెయింటెనెన్స్ బాగాలేదు, సిస్టమ్స్ బాగాలేదు. మన దగ్గర ఉన్నంత సిస్టమేటిక్ ట్రూ ప్రపంచంలో ఎక్కడా లేదు. అసలు కొండ చుట్టూ వేసిన రోడ్ ఎంత చక్కగా ఉందో అసలు. అట్లా డెవలప్మెంట్ కూడా బాగా చేస్తాం. ఎడ్యుకేషన్, హెల్త్, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒక గుడే కాదు కదా, ట్రస్ట్లు కూడా చాలా పనులు చేస్తూ ఉన్నాయి. గోరక్ష గురించి కానీ, విద్యార్థుల చదువుల విషయంలో కానీ, ఈ రకమైనటువంటి సిఎస్ఆర్ ఫండింగ్ కానీ ఇవి కూడా చాలా చేస్తున్నట్టుగా కనపడతాం. చాలా చేస్తామండి. సిఎస్ఆర్ ఫండ్ మీద నాయుడు గారికి ఏమన్నా ఆధిపత్యం ఉంటుందా? ఏముండదండి, అది కూడా దానికి వేరే కమిటీ ఒకటి ఉంటుంది. ఓకే, ప్రతిదానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు డిసిషన్ తీసుకొని బోర్డుకి పెడతారు. సిస్టమ్ అది బాగుంటుందండి. ఓకే, యూ కెనాట్ ఎస్కేప్. టీడీపీ పార్టీతో దగ్గర ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల అనుబంధం ఉండి ఎప్పుడు పొలిటికల్ పోస్ట్ తీసుకోకుండా టీటీడీ చైర్మన్గా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? స్వామి అంటే ఇష్టం. ప్యూర్లీ ఇది మీ భక్తి రిలేటెడే? భక్తిగా ఏముంటుంది, స్వామి మీద ఉన్న ప్రేమే అంతే. ఎందుకు బిఆర్ నాయుడు గారు పొలిటీషియన్గా పనికిరారని మీరే ముద్రేసుకున్నారా? మీరే అడగలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్. నా మెంటాలిటీ సూట్ కాదు. ఒక్కసూటిగా వాడు ఉంటాడు పాలిటిక్స్లో. సో రాజకీయాలు ఎందుకు ఇష్టం లేదంటే ఏం చెప్తారు సార్? అంతే, మీడియా ఛానల్, మీడియా వ్యవస్థ చేసే వ్యక్తికి పొద్దున్న లేస్తే పొలిటికల్ మీదనే నడిచే టీవీ5 లాంటి ఛానల్ అధినేత మీరు. అలాంటిది పొలిటికల్ ఇష్టం లేదనే స్టేట్మెంట్ ఎలా? అంటే ఓన్లీ చిత్తూరు కావాలన్నారు, అది రాలేదు. ఇప్పుడు బాబు గారు మీరు అది ఎప్పుడుదో. సో రాజకీయాలని వద్దనుకునే అంత అప్పుడు కూడా అడిగాడని చెప్పి నేనేం అడగల, ఆయనే పిలిచి అడిగాడు. రాజకీయాలు ఇష్టం లేనంతగా ఎందుకు అంత ఇది అని అంటే ఏమంటారు? ఇది నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ఇష్టం లేదు. లేదా రాజకీయాలన్నీ మీ చుట్టే తిరుగుతాయి కాబట్టి రాజకీయాలు నాకెందుకు అనుకున్నారు? లేదు, నేను పెట్టింది 2006లో టీవీ5. అంతమంది అంతా యాక్టివ్గా ఉన్నాను కదా, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తా. ఓకే, లేదా నా మీద 35 కేసులు ఎందుకు బుక్ అవుతాయి? అన్నిట్లో నేను ఏమన్నా అన్ని ఎలక్షన్ కేసులే. ఏమన్నా అంటే మామూలు విషయం కాదు సార్. భక్తి విషయంలోకి వస్తే స్వామివారి తప్ప వేరే టెంపుల్కి వెళ్ళలేదని కూడా బలమైన స్టేట్మెంట్. 90% వెళ్ళాలి. ఏ రకమైనటువంటి భక్తి, ఏ రకంగా మీ డే స్టార్ట్ అవుతుంది? అయినా మా కులదైవం చిన్నప్పటి నుంచి, మా అమ్మ చిన్నప్పటి నుంచి శనివారం పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టవు. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాం మా అమ్మ. అట్లా అలవాటు పడ్డాం మేము, అంతే. ఓకే, దానికి ప్రత్యేక కారణాలు ఏమి ఉండవు, అంతే. నీకు పలాంది ఇష్టం అంటే ఏం చెప్తావు నువ్వు? అంతే కదా సార్, అంతే. బిఆర్ నాయుడు గారికి వ్యక్తిగతంగా పాలిటిక్స్ ఇష్టమా, బిజినెస్ ఇష్టమా,
టీవీ5 ఇష్టమా? లేకపోతే ఇంకేదైనా ఇంత జీవితంలో ఇంకేదైనా సాధించలేనిది ఉండిపోయిందనా? ఏ రకంగా ఉంటుంది మీ? నేను చిన్న ఉద్యోగస్తుడి నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. ఇంకేం ఆశలు ఉంటాయి? అంత హ్యాపీ లైఫ్? ఆశలకి అంత ఉండాలి కదా మనిషికి. ఆయన అంత సాటిస్ఫైడ్ లైఫ్ highest. లీడ్ చేశారని This is అనిపిస్తుంది highest. సార్. ఫుల్ఫిల్ లైఫ్ అని అంటే మీ నోటే విన్నాను నేను ఇప్పటి వరకు. ఆశయాలు, వేరే ఏం ఆశలు లేవు. డే ఎలా స్టార్ట్ అవుతుంది సార్? ఇంత బలంగా నేను మాట్లాడడానికి గల పొద్దున్నే 5కి కారణం? లేస్తాను మ్మ్. రోజు. ఇంటి ఆడ హైదరాబాద్లో ఉంటే వాకింగ్ చేస్తా కొంచెంసేపు, మ్మ్. ఈ పేపర్లు చూస్తాండి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాను 9:30, 10 కల్లా. ఇప్పుడు కూడా ఆఫీస్కి వెళ్తుంటారు. అడ్మినిస్ట్రేషన్ అంతా నడుస్తూనే ఉంటుంది కదా సార్, ఎందుకు పైగా ఇంకేం నావిగేషన్ ఉంది? ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? సో ఆఫీస్కి ఆడపోతే 10 మంది కలుస్తారు, వస్తారు. మీ హయాంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసుంటారు సార్. 60 సంవత్సరాలు అంటే ఫేవరెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అని అంటారని నాకు తెలుసు, కానీ ఇంకేమన్నా పేరు అంటారేమో వినాలని. చంద్రబాబు నాయుడే. మ్మ్. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి అంటే కొంచెం, ఎందుకంటే పేదవాళ్ళకి కొన్ని స్కీములు పెట్టాడు. రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టం అని మీరండం అసలు ఆశ్చర్యకరం. ఎందుకు ఇష్టం ఉండకూడదు? ఏమో అసహించుకుంటారేమో. భలేవాడు. మరి వీళ్ళు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ వాళ్ళని పొగడారు. గ్రేట్ లీడర్. మ్మ్. మీకు తెలీదు, యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి బద్ధశత్రువులు రాజకీయంగా. మ్మ్. ఆయన చనిపోయినప్పుడు ఎక్కెక్కి ఏడ్చాడండి చంద్రబాబు నాయుడు. మ్మ్. తెలుసా మీకు ఇది? ఆయన చిత్తూరు పోయి చిత్తూరు నుంచి బై రోడ్ వెళ్ళేలోపు వెళ్ళలేకపోయాడు అక్కడికి, ఇడుపులపాయికి. మ్మ్. చిన్నపిల్లలాగా ఏడ్చాడు ఆయన. మంచి మిత్రుని పొడగొట్టుకున్నాను. ఆయనే అలా అన్నప్పుడు అలా అయినప్పుడు మాదే ఉంది, చాలా చిన్నోళ్ళు. మ్మ్. ఆయన చంద్రబాబు నాయుడు బయటకు కనిపించాడు కానీ చాలా ఎమోషనల్ అండి, అవునండి. చాలా లవ్ అండ్ ఎఫెక్షన్. కానీ పెద్దగా బయటపడడు, మ్మ్. ఆయన లోపలే ఉంచుకుంటాడు. ఆయన ఫ్యామిలీ పర్సన్ కూడా, ఇన్నోవేషన్ పర్సన్ కూడా, ఇంకా అన్నీ ఆయన చూసి చాలా మంది చాలా నేర్చుకోవాల్సిందే సార్ నిజంగా. చాలా గ్రేట్ లీడర్ అండి. అట్లాంటి గ్రేట్ లీడరు ఉండటం తెలుగు వాళ్ళకి గర్వకారణం అంతే. అలాంటి వ్యక్తి పొంది పుట్టాడు ఎన్టీ రామారావు తర్వాత, ఇప్పుడు చంద్రబాబు నాయుడే. మ్మ్. ఏమి ఆశించకుండా ఆయన ఆ రోజుల్లో సైబరాబాద్ పెట్టినప్పుడు ఎంత సంపాదించకూడదు అయినా, మ్మ్. ఒక 1000 ఎకరాలు కావాలంటే రాయించుకునే పని, త్రోవే ప్రైజ్లు ఇచ్చేవాళ్ళు ఆడ. కానీ అది ఏం చేయలేదు, ఎక్కడ ఒక సెంటు భూమి కొనలేదు ఆయన. మీ లైఫ్ని వ్యక్తిగతంగా అన్వేషించినప్పుడు సార్, ఒంటి చేత్తో వచ్చి బిజినెస్లు పెట్టి ఈరోజు ఇంతమందికి ఉపాధి కల్పించారు. మీరు ఫస్ట్ జనరేషన్ అని తెలుసుకోవడం అదొక ఆనందకరం. మాలాంటి ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైనర్స్ అందరికీ మీరు స్ఫూర్తిగా ఉంటారు. అలాంటిది ప్రధానంగా ఈనాడు మీద కానీ, టీవీ5 మీద కానీ, ఏబిఎన్ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి బినామీస్ అని అంటుంటారు. ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు అంటుంటారు. దేవుడి ముందర చెప్తున్నాను, నాకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ₹1 సాయం చేయలేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు అపారమైన భక్తి. ఆయన ఉన్నాడు పక్కనే, ఎప్పుడు ₹1 సాయం చేయలేదు నాకు. నేనేం అడగలేదు, ఒక మాట సాయం కూడా అడగలేదు. ఎక్సెప్ట్ టీటీడీ నేనేం అడగలేదు ఆయన. నాకు 73 ఇయర్స్ దాటినాయి. ఏదో దేవుడి దగ్గర కొంచెం ఓపిక ఉండగానే కొంచెం సేవ చేసుకుందామనే వచ్చాను, కానీ లేకపోతే నాకేం అవసరం. ఫ్యామిలీ మొత్తం ఆడ పెట్టుకొని నేను వచ్చేది, నెలకి 20 రోజులు ఉండాల్సిన అవసరం నాకేం వచ్చింది? ఏదో సర్వీస్ మోటోతో వచ్చాను దేవుడికి. అక్కడ కొంత చెత్త ఎక్కువ పెరిగిపోయింది, అవన్నీ క్లీన్ చేద్దామని వచ్చాను. ఒక రిఫార్మ్స్ తీసుకొస్తే అది గాడిలో పడింది అనుకోండి, వచ్చేవాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తారు. ఈ రకమైన ఆరోపణలు చేసే నేతలకి ఏమని చెప్తారు? ఏముంది ఆరోపణలు ఒకటి చేయమని? మ్మ్. ఏం లేదు, ఏముంటుంది? నా దగ్గరికి ఒక్క ఫైల్ రాదండి. మ్మ్. మిగిలిన చైర్మన్ల సంగతి నాకు తెలియదు. నేను దేంట్లో ఇన్వాల్వ్ కాను. ప్రతిదానికి సబ్ కమిటీలు వేసాం. ఎమ్మెల్యేలు ఎవరు బీఫామ్ ఇప్పించమని మీ దగ్గరికి రాలేదు? వస్తారు కానీ నేనేం చెప్తే, నేను చెప్పనంటే చంద్రబాబు నాయుడు నాకేం బట్టి మ్మ్. ఆయన ఇస్తాడా? నేను చెప్తే మనకు 2 కళ్ళు ఉంటాయి, ఆయన 1000 కళ్ళు ఉంటాయి. మొత్తం స్కాన్ చేస్తాడు ఆయన. ఒక టీవీ అధినేత చెప్పాడు అని అంటే ఆయన అదేముండదు, ఆయనకి అదేముండదు. వీడు ఏదైనా ఇంటెలిజెన్సే సిస్టమ్ ప్రకారంగా ఫాలో అవుతాం. మరి అడిగిన వాళ్ళకి అంతా ఇస్తా ఉంటే ఆయన ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడండి?
చంద్రబాబు నాయుడుకి బేసిక్గా అడ్మినిస్ట్రేటర్ అని ఒక పేరు, గొప్ప పని రాక్షసుడు అని ఇట్లాంటి పేర్లు ఉంటాయి, కానీ చంద్రబాబు నాయుడులో కూడా నచ్చంది ఏమైనా ఉందా ఎప్పుడైనా మీకు? నచ్చంది ఏముంటుంది నాకైతే నచ్చింది అడిగానంటే గంట చెప్తారు మీరు. నచ్చంది ఏమి నాకు అనిపించలేదు. ఈ విషయాలు నాకేం కనిపించలేదు. రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకమైనటువంటి పురోగతి సాధిస్తుంది చూస్తున్నాం కదా మనం ఈరోజు ఇప్పుడు చూస్తున్నాం కదా ఏమేమి పురోగతి అవుతుంది అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. అమరావతి అనే నగరం ఇండియాలో ద బెస్ట్ సిటీ అవుతుంది చూడండి. ఏ రైతుల కోసం అయితే మీరు ఆ రోజున పోరాడారో వాళ్ళకి న్యాయం జరుగుతుందా? జరుగుతుంది. ఏ రకంగా అంటారు సార్? అన్ని రకాలుగా ఉన్నారా వాళ్ళు ఇంకా మీతో? ఉన్నారు, వస్తారు, టచ్లోనే ఉంటారు. అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్ అంటే పిలుస్తారు, పోతాను, వస్తాను, టచ్లో ఉంటారు. సార్ చాలామంది ఎంటర్ప్రెనర్స్ మీ లైఫ్ జర్నీని చూశారు కాబట్టి బిజినెస్లోనే నాకు తెలిసి 40 సంవత్సరాల అనుభవం ఉందేమో. యంగ్ ఎంటర్ప్రెనర్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు అంటే ఏమంటారు? ఏదైనా కరెక్ట్ బిజినెస్ చూస్ చేసుకోవాలి, ఆనెస్ట్గా పనిచేయాలి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అన్ని రంగాల్లో మంచి సక్సెస్ సాధించారు, చాలా తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్పిన ఏకైక వ్యక్తి మీరే. చాలామందిని చూశాను నేను. జీవిత ఆశయం ఏదన్నా మిగిలిపోయింది అని అంటే ఏం చెప్తారు సార్? ఏమి లేదు. పోనీ జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఏముంది, ఇంతకన్నా అవకాశం ఎవరికి వస్తుంది? నాకు వచ్చిన అవకాశం చెప్పండి. 1 మందికి ఒకరికి రాదు. అది నేను చాలా చిన్నవాడిని కంపేర్ టు అదర్స్. అది ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ చంద్రబాబు నాయుడు, వేరెవరికి కాదు. ఆయన అన్న మాట మీద ఉండి నన్ను టీటీడీకి ఇచ్చాడు, అడగగానే ఇచ్చాడు. నో అని చెప్పలేదు. ఫైనల్గా టీటీడీ చైర్మన్గా మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను అన్నారు. టెక్నాలజీ పెరగాలి, ఎవరికి కూడా అంతరంగం కలిపియకూడదు, గంటలు 20 గంటలు వెయిట్ చేయకూడదు, అలాంటి రిఫార్మర్స్ తేవాలని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. చైర్మన్గా మీ హయాంలో ఎలాంటి అభివృద్ధిని చూడబోతున్నాం లేదా చేస్తున్నాయి? చాలా వరకు చేసామండి. అన్ని డిపార్ట్మెంట్స్ ప్రక్షాళన చేసాం. ఉన్నదాన్ని ముందు మనం సరి చేసుకోవాలి, కొత్త దానికి పోయే కన్నా. తర్వాత ఇవి ముందు ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. ఎస్, ఈ ఇల్లు చక్క పెట్టుకుంటే 90% పని అయిపోయినట్టు. ఇక్కడ ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి ఏంటి? రైట్ సార్, చాలా తక్కువ టైం అడిగాము. ఐ థింక్ ఆల్రెడీ 40-45 మినిట్స్ అయింది. చాలా చిన్నవాడిని. నిజంగా మీలాంటి లైఫ్ నమ్మిన దాంట్లో 100% అడ్మినిస్ట్రేషన్ ఓరియంటేషన్ కనిపిస్తే ఒక చంద్రబాబు నాయుడు, ఒక బిఆర్ నాయుడు లాంటి వాళ్ళు తయారవుతారని ఆశిస్తాను. బట్ మీ దాంట్లో మీరు చాలా సక్సెస్ఫుల్గా ఎవరు పని చేయలేరండి. మీరు రాసి పెట్టుకోండి, ఎవరి వల్ల కాదు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ అనుభూతులు, అనుబంధాలు పంచుకున్నందుకు, లేదా చాలామంది యంగ్స్టర్స్కి మీ జీవిత ప్రయాణం చెప్పి అదొక సూచనగా, మోటివేషన్ ఉండే విధంగా, తిరుమల దేవుడికి చాలా ఇష్టమని స్వామివారి దగ్గరకు వచ్చి సేవ చేయాలి, అది పొలిటికల్ పోస్ట్ అడగకుండా ఈ రకమైనటువంటి సేవలు ఇక్కడ ప్రక్షాళన చేయాలని కోరుకున్న మీకు స్వామివారు ఖచ్చితంగా మీ కోరికలను సిద్ధింపజేయాలని చాలా చిన్నవాడినైనా చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నమస్కారం. నమస్కారం సార్.